నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని 3వ విభాగము అహింస. అహింసా సిద్ధాంతాన్ని విభిన్న రీతుల్లో వ్యాఖ్యానించి అనుసరిస్తున్న తీరు, అహింసకు అసలైన అర్థం ఏమిటి అను అంశముల గురించి తెలుసుకుందాం. హింస లేక జీవహింస చేయకూడదు అనేది బుద్ధుని ప్రబోధాలలో చాలా ముఖ్యమైన అంశం. కరుణ, మైత్రి అను లక్షణాలకు ఇది అతి సన్నిహితమైనది. అయితే బుద్ధుడు ప్రవచించిన అహింస ఖచ్చితంగా పాటించవలెనా లేక అది ఒక మంచి నియమంగా ఎంచవలెనా అన్నది ప్రశ్న. అది ఒక మంచి నియమమా లేక నిబంధన? బుద్ధుని సిద్ధాంతాలను సంపూర్ణంగా అవగాహన చేసుకున్న వారికి ఇది ఒక ఖచ్చితమైన నిబంధన కాదు. అలా ఎంచడం వల్ల కొన్ని సందర్భాల్లో చెడు కోసమై మంచిని త్యాగం చేయవలసి ఉంటుంది. దుష్టమైన దానికోసమై ఉన్నతమైన దాన్ని వదులుకోవలసి ఉంటుంది. ఈ విషయంపై సమగ్రమైన వివరణ అవసరం. ఎందుకంటే ఈ అహింసా సిద్ధాంతం చాలా అసందిగ్ధత పరిణామాలకు నిలయమై ఉంది. బౌద్ధ దేశాల వారు ఈ అహింసా సిద్ధాంతాన్ని ఏ విధంగా అవగాహన చేసుకుని అనుసరిస్తున్నారు, ఇది మొట్టమొదట పరిగణలోకి తీసుకొని పరిశీలించాల్సి ఉంది. శ్రీలంక దేశంలోని భిక్షువులు దండయాత్రలు సాగిస్తున్న విదేశీయుల్ని ఎదిరించి పోరాడవలసిందిగా ఆ దేశ ప్రజల్ని ప్రోత్సహించారు. కానీ బర్మాలో బౌద్ధ భిక్షువులు విదేశీయులైన దండయాత్రలతో పోరాడవలసిన అవసరం లేదని ప్రజలకు హితవు చెప్పారు. బర్మా దేశపు బౌద్ధులు గ్రుడ్లు తింటారు కానీ చేపలు తినరు. అహింస అనే దాన్ని ఈ విధంగా వివిధ రీతుల్లో అర్థం చేసుకొని పాటించడం జరుగుతుంది. పంచశీలలోని అహింసకు సంబంధించిన మొదటి శీలాన్ని మినహాయించి తగిన 4 పాటించవలసిందిగా జర్మనీ దేశపు బౌద్ధ సంఘం వారు ఒక తీర్మానాన్ని ఇటీవలే ఆమోదించారు. అహింసా సిద్ధాంతం అనుసరణ ఈ విధంగా ఉంది. మరి అహింసకు అసలైన అర్థం, అసలు అహింస అనగా ఏమిటి? దీనికి బుద్ధుడు ఖచ్చితమైన నిర్వచనం ఏమీ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఈ విషయమై బుద్ధుడు బహు అరుదుగా ప్రస్తావించడం జరిగింది. అందుచేత లభిస్తున్న ఆధారాల సహాయంతో బుద్ధుని భావాన్ని అంచనా వేసుకోవడమే మనం చేయవలసి ఉంటుంది. అలాంటి ఆధారాల్లో ఒకటి ఏమనగా, భిక్షుకు వెళ్ళినప్పుడు గృహస్థు మాంసాహారాన్ని భిక్షగా వేసినట్లయితే భుజించడం దోషం కాదని బుద్ధుడు చెప్పాడు. మాంసాహారాన్ని భిక్షగా వేసినట్లయితే భిక్షువు స్వీకరించి భుజించవచ్చు. ఎందుకంటే తద్వారా ఆ భిక్షువు జీవహింసకు కారకుడు కాడు కాబట్టి. మాంసాహారాన్ని భిక్షగా వేసినప్పటికీ దాన్ని స్వీకరించరాదన్న దేవదత్తుని వాదనను బుద్ధుడు వ్యతిరేకించాడు. యజ్ఞాల పేరుతో మూగ జీవాలను బలి చేయడాన్ని మాత్రం బుద్ధుడు విస్పష్టంగా నిరసించినట్లు వ్యక్తమవుతున్నది. ఆ విషయమై బుద్ధుడు స్పష్టమైన ప్రకటన కూడా చేశాడు. అహింస పరమోధర్మ అనేది చాలా తీవ్రమైన సిద్ధాంతం. ఇది జైన సిద్ధాంతం, బౌద్ధ సిద్ధాంతం కాదు. లభిస్తున్న ఆధారాలతో అహింసపై బౌద్ధ సిద్ధాంతాన్ని బేరీజు వేయడమే కాక బుద్ధుడే ఒకానొక సందర్భంలో చెప్పిన ప్రవచనాన్ని బట్టి నిర్వచించవచ్చు. సమస్త జీవుల్ని ప్రేమించు. అలా చేయగలిగితే నీవు దేనిని చంపలేవు. అహింసా సిద్ధాంతాన్ని ఇలా సమర్థించడం జరిగింది. అయితే ఈ ప్రవచనంలో చంపరాదని లేదు, ప్రేమించమని మాత్రమే ఉన్నది.
ఈ దృష్టాంతాలను బట్టి అహింస విషయంలో బుద్ధుని భావన ఏమిటో తెలుస్తున్నది. చంపాలన్న మనస్తత్వానికి మరియు అవసరాన్ని బట్టి చంపడానికి మధ్య గల వ్యత్యాసాన్ని కూడా బుద్ధుడు విడమర్చి చెప్పాడు. చంపి తీరవలసిన అవసరమున్న చోట బుద్ధుడు చంపరాదన్న ఆంక్ష విధించలేదు. అయితే నిర్హేతుకంగా చంపడాన్ని మాత్రం బుద్ధుడు వ్యతిరేకించాడు. ఈ పరిశీలనను అవగాహన చేసుకున్నట్లయితే అహింసా విధానంలో బౌద్ధ ధర్మం సిద్ధాంతం ఏమిటన్న అసందిగ్ధతకు అవకాశమే ఉండదు. ఇది ప్రతి ఒక్కరూ గౌరవించి తీరవలసిన మంచి నైతిక సిద్ధాంతం. అయితే చంపవలసిన అవసరాన్ని అంచనా వేసుకోవడం వ్యక్తిగతంగా ఎవరికి వారు నిర్ణయించుకోమన్నాడు. అలా కాకుంటే ఆ నిర్ణయాన్ని ఎవరు తీసుకోగలరు? మానవుకున్న ప్రజ్ఞ మేరకు తనకై తాను ఆలోచించి నిర్ణయించుకోక తప్పదు. నైతిక ప్రవర్తన కలవాడు ఏది మంచో ఏది చెడో తప్పక నిర్ణయించుకోగలడని మనం నమ్మవచ్చు. బ్రాహ్మణ సిద్ధాంతంలో చంపడం అన్నది ఒక విధి, చంపనే కూడదంటున్నది జైన మతం. పై రెండు తీవ్ర విధానాలకు మధ్య మార్గాన్ని అనుసరిస్తున్నది బౌద్ధ ధర్మం. ఈ విధానాన్ని మరో రకంగా చెప్పాలంటే నియమము, నిబద్ధత అనే రెండింటికి గల వ్యత్యాసాన్ని బుద్ధుడు ప్రతిపాదించాడు. అహింస ఒక నియమంగా బుద్ధుడు నిర్ధారించలేదు. అహింస ఒక మంచి ఆశయం మాత్రమే. అలా సూత్రీకరించడంలో బుద్ధుడు ఎంతో వివేకత చూపాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. మంచి ఆలోచన గల మానవునికి దాన్ని ఏ మేరకు పాటించాలన్న స్వేచ్ఛ ఉంటుంది. కానీ నియమం విషయంలో అది సాధ్యపడదు. నియమాన్ని నీవైనా ఛేదిస్తావు లేదా నియమమే నిన్ను ఛేదించవచ్చు. బౌద్ధ ధర్మంలో అహింస అంటే పూర్తిగా హింస లేకపోవడమా? సాధారణంగా అహింస అంటే ఏ జీవికి హాని చేయకూడదు అని అర్థం చేసుకుంటారు. కానీ బౌద్ధ దృష్టికోణంలో అహింస అనేది కఠినమైన నిబంధన కాదు. ప్రతి జీవిని ప్రేమించమని బుద్ధుడు బోధించాడు. కానీ అంత మాత్రాన హింసను పూర్తిగా అసాధ్యంగా చూడలేదు. చంపరాదు అనే ఖచ్చితమైన ఆదేశాన్ని బుద్ధుడు ఇవ్వలేదు. ప్రేమించమని మాత్రమే చెప్పాడు. అంటే ప్రేమ ఉంటే హింస సహజంగా తగ్గిపోతుంది. కానీ అది ఒక ఖచ్చితమైన నియమం కాదన్నది బౌద్ధ సిద్ధాంతం. మరి హింస అహింస మధ్య సమతుల్యత. బౌద్ధ ధర్మం కఠినమైన ఆదేశాలు విధించకుండా వివేకంతో మార్గదర్శనం చేస్తుంది. కొన్ని మతాలలో హింస చేయకూడదు అనేది కఠినమైన నియమం. కొన్ని మతాల్లో ధర్మం కోసం హింస అనివార్యమని నమ్ముతారు. కానీ బౌద్ధ ధర్మం వీటికి మధ్యలో ఒక సమతుల్యత మార్గాన్ని అనుసరించింది. బౌద్ధ ధర్మంలో హింసపై బుద్ధుని దృష్టికోణం ఏంటి? తప్పనిసరి పరిస్థితుల్లో హింసను పూర్తిగా నివారించలేం. అనవసరంగా, క్రూరంగా, స్వార్థపూరితంగా హింస చేయకూడదు. ప్రేమ, దయ, సహానుభూతి పెంచుకుంటే హింస తగ్గిపోతుంది. తన భిక్షువులకు బుద్ధుడు మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించలేదు. ఎందుకంటే అది వారి హింస కర్తవ్యం కాదని ఆయన నమ్మాడు. మాంసాహారపై బుద్ధుని భావన ఏంటి? భిక్షువులు స్వయంగా మాంసాహారాన్ని కొనుగోలు చేసి తినకూడదు. భిక్షువులు భిక్షగా వచ్చిన మాంసాన్ని తినవచ్చు. ఎందుకంటే అది వారి హింస కర్తవ్యం కాదు. దేవదత్తుడు భిక్షువులు మాంసం తినకూడదని వాదించగా బుద్ధుడు ఆ వాదనను తిరస్కరించాడు. యజ్ఞాల్లో జంతువుల్ని బలి చేయడాన్ని మాత్రం బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. అహింసకు సంబంధించి బుద్ధుడు మధ్య మార్గాన్ని అనుసరించాడు. బౌద్ధ సిద్ధాంతంలో అహింస అనేది కఠినమైన నియమం కాదు, కానీ
ఒక గొప్ప విలువ. అహింస అనేది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం. జైన మతంలో యజ్ఞయాగాల కోసం హింస అనివార్యం బ్రాహ్మణ సిద్ధాంతంలో. కానీ బౌద్ధ ధర్మం ప్రేమను పెంచు, కానీ హింసను పూర్తిగా అరికట్టలేమని అంగీకరించు అని చెప్తుంది. బౌద్ధ ధర్మం కఠిన నియమాల మధ్య కాకుండా వివేకంతో తగిన నిర్ణయం తీసుకునే మధ్యమ మార్గాన్ని సూచించింది. అహింస అనేది నియమమా ఆశయమా అన్నదానికి కూడా బుద్ధ భగవానుడు సమాధానమిచ్చాడు. అహింస ఒక మంచి ఆశయం, కానీ కఠినమైన నియమం కాదు. ప్రతి వ్యక్తి తన అనుభవం, పరిణితి, బుద్ధితో ఏది మంచిది ఏది చెడో నిర్ణయించుకోవాలి. బుద్ధుడు నిర్దయ, కర్కశ హింసను ఖండించాడు, కానీ అవసరమైన చోట హింసను పూర్తిగా అడ్డుకోవడం కష్టమని అంగీకరించాడు. మనిషికి తన ప్రజ్ఞతో ఏది మంచితో నిర్ణయించుకునే హక్కు ఉంది. ఒకరి నైతికతను మరొకరు బలవంతంగా మార్చలేదు. ప్రేమ, దయ ద్వారా అహింస స్వయంగా పెరగాలి. అది బలవంతంగా, నియమంగా మారకూడదు. అహింస అనేది సమాజంలో శాంతిని నెలకొల్పే గొప్ప విలువ. హింస వలన ద్వేషం, విభేదాలు, బాధలు పెరుగుతాయి. ప్రేమ, సహానుభూతి పెరిగితే హింస తగ్గిపోతుంది. బుద్ధుడు అహింసను ఒక కఠినమైన నియమంగా పెట్టలేదు, కానీ మానవత్వానికి అత్యంత విలువైన ధర్మంగా బోధించాడు. అహింస అనేది వ్యక్తిగత అవగాహన, బుద్ధితో పాటించాల్సిన ధర్మం, కానీ బలవంతంగా విధించే నియమం కాదు. బౌద్ధ మధ్యమ మార్గం హింసను పూర్తిగా తొలగించక ఆచరణలలో సాధ్యమైన మార్గాన్ని సూచిస్తుంది. జై భీమ్, నమో బుద్ధాయ.